సభకు నమస్కారం. మన గౌరవనీయులు పెద్దలు మన మంత్రి ముద్దుబిడ్డ శ్రీధర్ బాబు గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మన ప్రెస్ ఇన్ఫర్మేషన్ అడ్వైజర్ గారు, మన వికే రెడ్డి గారు, ఇంకా ఇతర అధికారులు, మంత్రి ప్రజలకందరికీ నా నమస్కారములు చెబుతూ ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం భారత్ నిర్మాణ్ కార్యక్రమం నాకు మన మాజీ ప్రధానమంత్రి మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు 1992లో ప్రధానమంత్రి అయినప్పుడు అప్పుడు మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉండేది. అప్పుడు రిఫార్మ్స్ చేసినప్పుడు గ్రామాలలో బీద ప్రజలు బాధపడుతుంటారు. ఈ రిఫార్మ్స్ గురించి ప్రజలకు ఏదో చేయాలని చెప్పి అప్పుడు మా నాన్నగారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు కేవలం 8,000 కోట్ల రూపాయలతో ఈ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ప్రారంభమైంది. ఈరోజు ఇప్పుడే ప్రెస్ ఇన్ఫర్మేషన్ అడ్వైజర్ గారు చెప్పారు, ఈ భారత్ నిర్మాణ్ కేంద్ర స్కీమ్ ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకు ఖర్చు పెడుతున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మన విద్యలో రాజీవ్ విద్యా మిషన్ కేంద్రం పథకమైనా కానీ మన రూరల్ కనెక్టివిటీ రోడ్స్ ఏదైతే మన భారత్ నిర్మాణంలో వస్తున్నాయో దాంతోపాటు అనేక కార్యక్రమాలు మన్రేగా కార్యక్రమం అయినా కానీ ఇంకా మన రూరల్ వాటర్ సప్లై స్కీమ్ ద్వారా కానీ ఇలాంటి ఇన్ని పథకాలు మన కేంద్ర ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారు ఇక్కడ గ్రామీణ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను పార్లమెంట్ లో ఉన్నప్పుడు కూడా అన్ని బడ్జెట్ లో చూస్తున్నాం, సంవత్సరానికి 15 నుంచి 20% వరకు ఎక్కువ నిధులు బడ్జెట్ లో ఈ భారత్ నిర్మాణానికి కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరికీ చెప్పడం జరిగింది. ఇక్కడ మీరందరూ వెళ్లి స్టాక్స్ చూడాలి, ఏమేం పథకాలు ఉన్నాయి. మన గ్రామీణ ప్రజలకు ఇంకా ఎక్కువ పథకాలు, ఇలాంటి పథకాలు ఇంకా ప్రజలకు దగ్గరికి తీసుకెళ్ళటానికి మీరందరూ కూడా ఈరోజు ఈ స్టాల్స్ చూసి మన రైట్ టు ఇన్ఫర్మేషన్, ఇక్కడ కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వము ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా ఈ ప్రభుత్వం ద్వారా రావడం జరిగింది. మనకు ఎన్ని నిధులు ఈ స్కీమ్ లో మన గ్రామాలలో ఎన్ని నిధులు ఖర్చు పెడుతున్నారో అది చూసుకునే అవసరం ఉంది. మీరు ఆ ఇన్ఫర్మేషన్ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ లో మనం తీసుకురావచ్చు. ఇప్పుడే పీడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అన్ని చోట్ల కూడా మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఈ పథకాలలో మొదటి స్థానంలో ఉన్నాయి. ఇదొక మన మంత్రి గారి ఆధ్వర్యంలో మనం ఈ మొదటి స్థాయి తెచ్చుకోగలుగుతున్నాం. అందరూ కూడా ఈ కృషి చేసి ఈ భారత్ నిర్మాణ్ ఏదైతే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈ యూపీఏ ప్రభుత్వం ద్వారా ఇన్ని పథకాలు స్టార్ట్ చేసినారో, ఇందిరా ఆవాస్ యోజన మన ఇందిరమా హౌసింగ్ ఏదైతే ఉందో మొదలు కేంద్ర ప్రభుత్వం ఇందిరా ఆవాస్ యోజన కింద ప్రారంభం చేయడం జరిగింది. మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని ఇంకా ఎక్కువ నిధులు, ఎందుకంటే నేను నిన్న జయరాం రమేష్ గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు వారికి కేవలం ఇక్కడ మన మంత్రి గారైతే మంత్రి నియోజకవర్గంలో అన్ని రోడ్లు కూడా కనెక్ట్ చేయడానికి వారు ఆల్రెడీ ప్రపోజ్ చేయడం జరిగింది. నేను ఆదిలాబాద్ లో కూడా నాకు 30 కోట్ల రూపాయలు రూరల్ కనెక్టివిటీలో కావాలనుకుంటే వారిని వినవించుకున్నప్పుడు వారు ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఎక్కడ రూరల్ రోడ్స్ కూడా ఎక్కడ కనెక్టివిటీ కాదో అది కూడా మన ప్రధానమంత్రి గ్రామ్ యోజన సడక్ యోజన స్కీమ్ కింద మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి పథకాలన్నీ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్తూ మళ్ళీ ఒకసారి మన మంత్రి గారు ఉన్నారు, ఇంకా ఎక్కువ సమయం దాంట్లో దీని గురించి చెప్పడం జరుగుతుంది. మాది ఒకటే ఒక కోరిక, అందరు ప్రజలు ఇక్కడ అందరు ఉన్నారు, మనం అందరం కలిసి తెలంగాణ సాధించుకుందామని చెబుతూ జై తెలంగాణ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.